శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జనగణమన మన జాతీయ గీతం, మన గుండె చప్పుడు. ఆ జాతీయ గీతం భావం తెలుసుకుందాం. ముందుగా మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించారు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఠాగూర్ చిత్తూరు జిల్లా మదనపల్లికి వచ్చారు. అక్కడ బీసెంట్ థియోసాఫికల్ కళాశాలను సందర్శించారు. అక్కడే ఆయన ఈ గీతాన్ని మార్గరెట్ కజిన్స్ అనే ఆమెతో కలిసి ఆంగ్లంలోకి అనువాదం చేశారు. సంగీతాన్ని కూడా సమకూర్చారు. 1911 డిసెంబర్ 27న కలకత్తా కాంగ్రెస్ మహాసభలో దీనిని తొలిసారిగా ఆలపించారు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1950 జనవరి 24న భారతదేశ జాతీయ గీతంగా రాజ్యసభ దీనిని ఆమోదించింది. జనగణమన పూర్తి పాటను 52 సెకండ్లలో పూర్తి చేయాలి. మొదటి 2 చివరి 2 పాదాలైతే 20 సెకండ్లలోనే ఆలపించాలి. పాడే సమయంలో పాట వినిపించేంత దూరంలో ఉంటే మనం ఎవరైనా గౌరవ సూచకంగా లేచి నిలబడాలి. భుజాలను నిట్ట నిలువుగా ఉంచి తలను చక్కగా ఉంచి మన దేశం పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కనబరచాలి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, జయ హే జయ హే జయ హే. దీని యొక్క భావం తెలుసుకుందాం. భారతదేశ ప్రజల మనసులను పాలించే ఓ భారత భాగ్య విధాత, మీకు జయమగుగాక. మీ పేరు పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, బెంగాల్ ప్రజల హృదయాల్ని మేలుకొల్పుతుంది. వింధ్య హిమాలయాల్లో మార్మోగుతోంది. యమున గంగల్లో ప్రతిధ్వనిస్తోంది. భారతదేశాన్ని ఆనుకొని ఉన్న సముద్ర తరంగాలు కూడా మీ పేరును ఉచ్చరిస్తాయి. ఇవన్నీ మీ ఆశీర్వచనాలను అడుగుతాయి, వీరగాథలను ఆలపిస్తాయి. ఈ దేశ ప్రజల క్షేమం మీ చేతుల్లోనే ఉంది. ఓ భారత భాగ్య విధాత, నీకు జయమగుగాక, జయమగుగాక, జయమగుగాక. శ్రీ భారత్ మాతాకి జై.